లింగసముద్రం మండలంలోని మొగల్చెర్లలో వెలిసి ఉన్న అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్త పవని నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. అన్నదాన కార్యక్రమం, మంచినీటి సౌకర్యం, భక్తులు దర్శించుకునేందుకు క్యూ లైన్ల ఏర్పాట్లు చేపట్టారు. పోలీసు వారి సిబ్బందిని కేటాయించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన పోలీసు వారిని కోరారు. ఆర్టీసీ కందుకూరు కావలి డిపో మేనేజర్లు భక్తుల కోసం బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రేపు 26వ తారీఖు నాడు బుధవారం నాడు మహాశివరాత్రి పర్వదినం. మహాశివరాత్రి పర్వదినం ముదుల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం వద్ద ఎప్పుడూ కూడా చాలా వేడుగ్గా ఘనంగా జరుగుతుంది. వేలాది మంది భక్తులు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల నుంచి కూడా స్వామివారి బృందావనాన్ని దర్శించడానికి ఇక్కడికి తరలి రావడం, ఇక్కడ స్వామివారి బృందావనాన్ని దర్శించి తృప్తిగా వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ వేడుక అనేది ఎక్కువ మంది జనసందోహం వచ్చేది కాబట్టి ఆర్టీసీ వారు కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు. కందుకూరు డిపో వారు, కావలి డిపో వారు కలిసి సుమారుగా 80 బస్సులను మొగల్చెర్ల క్షేత్రం కోసం కేటాయించడం జరిగింది, భక్తులు రాకపోవడం కోసం. అలాగే ఇతర ఏర్పాట్లు కూడా వచ్చిన ప్రతి భక్తుడికి ఆహారం, నీరు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశాము. పోలీసు వారు కూడా తగిన బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడానికి మా వంతు కృషి మేము చేస్తూ ఉన్నాము. మొగల్చెర్ల అవధూత దత్తాత్రేయ స్వామి మందిరాన్ని మహాశివరాత్రి నాడు దర్శించుకుంటే తమకు ఎన్నో జన్మల నుంచి ఉన్న సంచిత పాపాలు అవి క్షయమైపోతాయని చెప్పి భక్తుల్లో విశ్వాసం ఉంది. అందుచేత గత 24 సంవత్సరాల నుంచి కూడా భక్తులు ఈ మందిరానికి శివరాత్రి రోజు రావడం, స్వామివారిని దర్శించుకోవడం, తర్వాత మొక్కులు తీర్చుకోవడం, తర్వాత సమస్యలు చెప్పుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. భక్తులందరికీ కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా స్వామివారి బృందావనాన్ని దర్శించి ధరిస్తారని ఆశిస్తూ